సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యాక్సినేషన్ సెంటర్స్ను ఈ రోజుతో నేను విజిట్ చేశాను. అన్ని సెంటర్స్లో కూడా సిబ్బంది అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా ఉత్సాహంగా వ్యాక్సినేషన్ వేసుకోవాలనేటువంటి దృక్పథంతో వస్తూ ఉన్నారు. గతంలో వ్యాక్సినేషన్ ఇచ్చినప్పుడు చాలా సెంటర్స్లలో మరి ప్రజలు ముందుకు వచ్చేవాళ్ళు కాదు. కానీ ఇటీవల కోవిడ్ కారణంగా దీని తీవ్రతను ప్రజలు అర్థం చేసుకున్నారు. దాని కారణంగా ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సినేషన్ కోసం ముందుకు వస్తూ ఉన్నారు. ఈరోజు దేశమంతా కూడా వ్యాక్సినేషన్ సంబంధించినటువంటి కార్యక్రమం ఒక యజ్ఞంలాగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, స్థానిక సంస్థలు కానీ, ప్రైవేట్ ఆసుపత్రులు కానీ, ఎన్జిఓస్ కానీ అందరూ మరి అంకిత భావంతో ఈ యొక్క వ్యాక్సినేషన్ సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగస్వాములు అవుతా ఉన్నారు. ఇది మనలాంటి దేశంలో అందరూ కలిసి అంకిత భావంతో పనిచేసినప్పుడే ఇది సాధ్యమవుతుంది తప్ప ఏ ఒక్కటే సంస్థ ద్వారా ఇది సాధ్యం కాదు. మన దేశం పాపులేషన్ తీసుకున్నట్లయితే మొత్తం యూరోప్ కంట్రీస్ పాపులేషన్ కంటే మనది ఎక్కువ పాపులేషన్ ఉన్నటువంటి జనాభా. కాబట్టి ఇంత పెద్ద దేశంలో మరి మౌలిక వసతులు, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువగా ఉన్నటువంటి మనలాంటి దేశంలో ఈ యొక్క వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలంటే అందరము కష్టపడాల్సినటువంటి ఉంటుంది. వ్యాక్సిన్ కూడా ఈరోజు పెద్ద ఛాలెంజ్గా ఉంది. వ్యాక్సిన్ ప్రొక్యూర్మెంట్ ఈరోజు మన దేశానికి పెద్ద ఛాలెంజ్. దానికోసం మనకందరూ తెలుసు, మనము చాలా రోజుల నుంచి కూడా వ్యాక్సినేషన్ విషయంలో అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అదృష్టవశాత్తు వ్యాక్సినేషన్కి సంబంధించినటువంటి అనుమతులు కూడా, ఎందుకంటే మన శాస్త్రజ్ఞులు కానీ, వివిధ ఫార్మా కంపెనీలు కానీ, ఈ యొక్క వ్యాక్సినేషన్ అనుమతి ఇచ్చేటువంటి ICMR లాంటి సంస్థలు కానీ డెడికేషన్ తోటి పనిచేయడంతో ఈరోజు ఇప్పటికే మన దేశంలో కనుక్కున్నటువంటి భారత్ బయోటెక్ వ్యాక్సినేషన్ ఇప్పటికే ప్రపంచంలో మంచి పేరు సంపాదించింది. త్వరలోనే భారత్ బయోటెక్ రూపొందించినటువంటి వ్యాక్సినేషన్కు మరి WHO కూడా అనుమతి త్వరలోనే రానున్నది. దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ కానీ, పేపర్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఈరోజు WHOకు మనం ఇవ్వడం జరిగింది. త్వరలోనే అది వచ్చినట్లయితే ఈ వ్యాక్సినేషన్ భారత్లో తీసుకున్నటువంటి వాళ్ళు ప్రపంచంలో ఏ దేశానికైనా ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉంది. అది విద్యార్థులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, వ్యాపార సంబంధించినటువంటి ట్రావెల్ చేసే వాళ్ళకు కానీ, టూరిస్టులకు కానీ ఈ వ్యాక్సినేషన్ WHO అనుమతి వచ్చినట్లయితే అది ప్రపంచంలో ఎక్కడైనా సరే వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా మరి మరో 2 కంపెనీలు చాలా వేగవంతంగా, ఇండియన్ కంపెనీలు ఇండియాలో మరి కేంద్ర ప్రభుత్వంతో కలిసి పరిశోధన చేసి వ్యాక్సినేషన్ కనుక్కునేటువంటి ప్రక్రియలో మరో 2 కంపెనీలు, జైడాస్ కెడిలా, అదేవిధంగా బయాలజికల్ ఈవెంట్స్, మన హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి బయాలజికల్ ఈవెంట్స్ కూడా ఈ 2 కంపెనీల వ్యాక్సినేషన్ కూడా మరి ఇప్పటికే సెకండ్ ట్రయల్, ఫస్ట్ ట్రయల్ కానీ సెకండ్ ట్రయల్ కానీ మరి పూర్తయిపోయింది. విజయవంతంగా ఈ 2 ట్రయల్స్లో 83 నుంచి 87% వరకు మంచి ఫలితాలను ఆ 2 కంపెనీల ట్రయల్స్లో కనుగొన్నారు. ఇప్పుడు థర్డ్ ట్రయల్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. త్వరలోనే అది ఉత్పత్తులు కూడా బయాలజికల్ ఈవెంట్స్ కానీ, జైడాస్ కెడిలా కానీ త్వరలోనే ఉత్పత్తులు ప్రారంభిస్తారు. బయాలజికల్ ఈవెంట్ లాంటి కంపెనీకి మనం పరిశోధనలో మన యొక్క సైంటిస్టులు కానీ, ICMR కానీ అందరం సహకరించాము. ఆర్థికంగా కూడా మనం సహకారం అందించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం తరఫున. ఈరోజు ఒక 1500 కోట్లు రా మెటీరియల్ కొనుగోలు కోసం కూడా 30 కోట్ల డోసెస్ కోసము ఈరోజు ఆ యొక్క బయాలజికల్ ఈవెంట్స్ కంపెనీకి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది. జైడాస్ కెడిలా కూడా ఇదే విధంగా సాయం చేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి మన దేశంలో ఈ 3 కంపెనీలు సొంతంగా మన ఇండియన్ టెక్నాలజీతో మేక్ ఇన్ ఇండియా ద్వారా ఈ యొక్క ఫార్ములా మనం పరిశోధన చేసి కనుగొని
రూపొందించేటువంటి కంపెనీలు మొదటిది భారత్ బయోటెక్ అయితే, రెండోది జైడాస్ కెడిలా, మూడోది బయాలజికల్ ఈవెంట్స్. ఇది కాకుండా మనం ఇతర దేశాల సహకారంతో మరి పరిశోధన చేసి కనుగొన్నటువంటి కంపెనీ సిరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూనా. అది కూడా అద్భుతంగా ఈరోజు మనము మన దేశంలో ఇతర దేశాలతో కలిసి, యూకేతో కలిసి దాన్ని పరిశోధన చేసి కనుగొన్నటువంటి కంపెనీ. అది కూడా అద్భుతంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు సంపాదించింది. దానికి ఇతర దేశాలలో కూడా డిమాండ్ ఉంది. మన దేశం నుంచి కూడా ఎక్స్పోర్ట్ తీసుకుపోతాం అనేటువంటి ఉన్నప్పుడు కూడా మన దేశంలో ఉన్నటువంటి జనాభాను దృష్టిలో పెట్టుకొని సిరం కంపెనీ వ్యాక్సినేషన్ కూడా ఇతర దేశాలకు ఇప్పుడే పంపుద్దాం, ముందు భారతదేశంలో చాలా తీవ్రంగా ఉంది అనేటువంటి రిక్వెస్ట్ తోటి ఈరోజు సిరం కంపెనీ కూడా 100% ఉత్పత్తిని మన దేశంలోనే ఉపయోగిస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి ఇంకా అనేక ఫైజర్ కంపెనీ కావచ్చు, జాన్సన్ కావచ్చు, ఇతర అనేక కంపెనీలు కూడా ఉత్పత్తులు ప్రారంభించడం కోసం మన దేశంలో ఉన్నటువంటి ఫార్మా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఉదాహరణకు రష్యా నుంచి వచ్చినటువంటి స్పుత్నిక్ ఏదైతే వ్యాక్సిన్ ఉందో, మన హైదరాబాద్ బేస్లో ఉన్నటువంటి రెడ్డి ల్యాబ్స్ పైలట్ కంపెనీగా వాళ్ళతో తయారు చేస్తున్నారు. కానీ ఈరోజు భారత ప్రభుత్వం చొరవ తీసుకొని ఇటు రష్యాతో మాట్లాడి, రష్యాకు సంబంధించిన అధ్యక్షులు పుతిన్ గారితో స్వయంగా మన ప్రధానమంత్రి గారు మాట్లాడి, ఇక్కడ రెడ్డి ల్యాబ్స్తో కూడా మాట్లాడి, ఒక రెడ్డి ల్యాబ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరే కాకుండా మరొక సిరం ఇన్స్టిట్యూట్తో సహా మన దగ్గర ఉన్నటువంటి మరి అనేక కంపెనీలతో కూడా చర్చించిన తర్వాత సుమారు 8 కేంద్రాలలో స్పుత్నిక్ సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ ఉత్పత్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా భారత్ బయోటెక్ కూడా ఒక భారత్ బయోటెక్ సంస్థలనే కాకుండా సెక్టర్ కంపెనీలు అయినటువంటి మరి ఏవైతే దేశంలో ఉన్నాయో ఫార్మా కంపెనీలు, ఆ కంపెనీలు అన్నింటిలో కూడా భారత్ బయోటెక్ సంబంధించినటువంటి మరి మెడిసిన్ వ్యాక్సినేషన్ తయారు చేసే విధంగా ఈరోజు అక్కడ కూడా మనం ఆర్థిక సహకారం అందించి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కొనుగోలు కానీ, కావాల్సినటువంటి రా మెటీరియల్ కానీ కొనుగోలు చేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రపంచంలో వ్యాక్సిన్ యొక్క డిమాండ్ చాలా పెద్దగా ఉంది. అదేవిధంగా వ్యాక్సిన్ తయారీ కావాల్సినటువంటి రా మెటీరియల్ కొరత కూడా ప్రపంచంలో, ఆ కొరత ముఖ్యంగా మన దేశంలో కూడా ఉంది. ఈరోజు భారత్ బయోటెక్ కానీ, సిరం ఇన్స్టిట్యూట్ కానీ, లేకపోతే ఈ యొక్క బయాలజికల్ ఈవెంట్స్ కానీ, స్పుత్నిక్ కానీ, అన్ని రా మెటీరియల్స్ కూడా ఎక్కువ శాతం ఇతర దేశాల నుంచి రావాల్సి ఉంటుంది. అన్ని దేశాలు కూడా ఎవరు కూడా రా మెటీరియల్ ఇవ్వడానికి ఈరోజు సిద్ధంగా లేరు. దానికోసం మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారు అమెరికా లాంటి దేశాల్లో ఓన్లీ వ్యాక్సినేషన్కి సంబంధించినటువంటి రా మెటీరియల్ కోసం కానీ, ఆయా దేశాలలో ఏమైనా ఎక్సెస్ వ్యాక్సినేషన్ ఉంటే దాన్ని మన దేశానికి దిగుమతి చేసుకోవడానికి కావాల్సినటువంటి చర్చల కోసము వారు విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి కార్యాలయంలో కూడా గత సంవత్సరం పాటుగా ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ కానీ మరి ఈ రకంగా అందరం కూడా కలిసికట్టుగా వ్యాక్సినేషన్ ఉత్పత్తిని పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు బయాలజికల్ ఈవెంట్స్ మరి సెప్టెంబరు నుంచి డిసెంబర్ లోపల మన భారత దేశంలో తయారైనటువంటి ఫార్ములా ఆధారంగా 30 కోట్ల డోసులు తయారు చేయడం కోసము కార్యాచరణ ప్రణాళిక బయాలజికల్ ఈవెంట్స్ వాళ్ళు చేస్తూ ఉన్నాం. ఈ రకంగా జాన్సన్ సంబంధించినటువంటి సింగిల్ డోస్ మెడిసిన్ కూడా అది కూడా డిసెంబర్ లోపల మరి 20 కోట్ల డోసెస్ వాళ్ళు తయారు చేసే విధంగా సింగిల్ డోసెస్ సరిపోతున్నది. వ్యక్తులకు, ప్రజలకు డబుల్ డోస్ అవసరం లేదు. అదొక 20 కోట్ల డోసెస్ అదొచ్చే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాము. ఈ రకంగా డిసెంబర్ లోపల దేశవ్యాప్తంగా 250 కోట్లు లక్ష్యంగా పెట్టుకుని డోసులు ఉత్పత్తి చేయాలనేటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాము. అన్నీ అనుకూలిస్తే, రా మెటీరియల్ అందుబాటులో ఉంటే తప్పకుండా డిసెంబర్ లోపల ఈ మెడిసిన్ ఉత్పత్తి చేసి ఈరోజు ప్రజలకు అందిస్తాము. మన దేశంలో 138 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. మరి 138 కోట్ల ప్రజలకు వ్యాక్సినేషన్ ఇవ్వడము అంత ఆషమాషి కాదు. అయినప్పటికీ కూడా ఇది ఒక యజ్ఞంలాగా అందరి సహాయ సహకారాలతో ఇది పూర్తి చేయాలనేటువంటి పట్టుదలతో ఈరోజు నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఆ దిశలో అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకుంటున్నాం. అవసరమైతే ఇతర దేశాల నుంచి కూడా ఫైజర్ లాంటి కంపెనీ కానీ, ఇతర దేశాల నుంచి మెడర్నా లాంటి కంపెనీ కానీ, జాన్సన్ కానీ, లేక మరి రష్యాకు సంబంధించి, జపాన్కి సంబంధించి, యూకేకి సంబంధించి, అమెరికాకి సంబంధించి
ఆయా దేశాలలో అనుమతులు పొందినటువంటి మందులు కానీ వ్యాక్సినేషన్ కానీ లేక WHO అనుమతి పొందినటువంటి వ్యాక్సినేషన్ కానీ ఎక్కడ ప్రపంచంలో అందుబాటులో ఉంటే ఆ దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మేము సొంతంగా ప్రొక్యూర్మెంట్ చేసుకుంటాము, మాకు అనుమతులు ఇవ్వండి అని చెప్పినప్పుడు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కూడా పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఎక్కడెక్కడ మీకు అందుబాటులో ఉంటే అక్కడక్కడ మీరు ఈ యొక్క వ్యాక్సినేషన్ ఇంపోర్ట్ చేసుకునే విధంగా అనుమతులు ఇచ్చారు. అదేవిధంగా మన దేశంలో ఉన్నటువంటి కంపెనీల దగ్గర కూడా మొత్తము పెత్తనము మరి కేంద్రీకృతంగా ఉండకూడదు, దాన్ని వికేంద్రీకరణ చేయాలని చెప్పినప్పుడు 50% మాత్రమే కేంద్రం కొనుగోలు చేసి 50% రాష్ట్రాలు కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ రిక్రూట్మెంట్ చేసుకునే విధంగా వాళ్ళకు కూడా అనుమతులు ఇచ్చాము. ఆ రకంగా ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్ సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 11,70,000 డోసులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్కు ఇప్పటికే డోసులలో ప్రైవేట్ కంపెనీల నుంచి మరి ఈ యొక్క డోసులు మరి వాళ్ళందరూ కూడా రిక్రూట్ చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇప్పటి వరకు సుమారు 82,43,000 డోసులు వ్యాక్సినేషన్ డోసులు తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి వరకు రావడం జరిగింది. అందులో 4.5 లక్షలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. మిగతాదంతా కూడా కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రానికి మరి ఉచితంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో సుమారు 40 ఆసుపత్రులలో 1,400 వెంటిలేటర్స్ ఇవ్వడం జరిగింది. ఒక హైదరాబాద్ నగరానికే 758 వెంటిలేటర్స్ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అది అపోలో మన ఉస్మానియా కావచ్చు, గాంధీ ఆసుపత్రి కావచ్చు, కిమ్స్ కావచ్చు, ఆ రకంగా పిఎం కేర్స్ ద్వారా వెంటిలేటర్స్ ఇవ్వడం జరిగింది. గాంధీ ఆసుపత్రిలోనే 290 వెంటిలేటర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గాలి ద్వారా ఆక్సిజన్ ఉత్పత్తి చేసేటువంటి ప్లాంట్లు సుమారు 19 ప్లాంట్లు తెలంగాణ రాష్ట్రానికి వచ్చాయి. అందులో ఇప్పటికే 4 హాస్పిటల్స్లలో ఆక్సిజన్ ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. మన గాంధీ ఆసుపత్రిలో కూడా గత నెల 10వ తేదీ నుంచే ఈ యొక్క ఆక్సిజన్ ఉత్పత్తి ప్రారంభమైంది. 2 ప్లాంట్లు గాంధీ హాస్పిటల్ ఏర్పాటు చేశాం. 2 ప్లాంట్లలో కూడా ఒక్కొక్క ప్లాంట్కు నిమిషానికి 1000 లీటర్ల ఆక్సిజన్ చొప్పున నిమిషానికి 2,000 లీటర్ల ఆక్సిజన్ ఈరోజు గాంధీ ఆసుపత్రిలో ఉత్పత్తి జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి సుమారు దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత లేకుండా, ఆక్సిజన్ సిలిండర్స్ కొరత లేకుండా, ఆక్సిజన్ సరఫరా చేసేటువంటి ట్యాంకర్స్ కొరత లేకుండా, మరి కాన్సన్ట్రేటర్స్ కొరత లేకుండా ఈరోజు ప్రైవేట్ కంపెనీలు కానీ ప్రభుత్వాలు కానీ సక్సెస్ఫుల్గా ఈరోజు ప్రొక్యూర్మెంట్ చేశాము. రానున్న రోజుల్లో ఇంకా ఏ రకమైనటువంటి క్లిష్ట పరిస్థితి వచ్చినా కూడా దాన్ని ఎదుర్కోవడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఎవరు కూడా థర్డ్ వేవ్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అదంతా కూడా వస్తుందా రాదా ఎవరికి అనుభవంలో లేదు. కాబట్టి ఒకవేళ వచ్చినా కూడా అందరం కూడా సిద్ధంగా ఉండాలి. మన పిల్లలకు వస్తుందనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి పిల్లలను రక్షించుకోవడం కోసం అందరూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఈ కరోనా విషయంలో 2 రకాల ట్రీట్మెంట్ ఉన్నాయి. ఒకటి మనకు మనమే ట్రీట్మెంట్ చేసుకోవడము, రెండోది వ్యాక్సినేషన్. వ్యాక్సినేషన్ ఫైనల్గా దీనికి మరి జవాబు దొరుకుతుంది. రెండోది స్వయంగా మన అందరం కూడా కరోనా నిబంధనలు పాటించి కరోనా నుంచి అందరం రక్షించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇది డాక్టర్లో ప్రభుత్వమో పోలీసుల కోసమో ఈరోజు నిబంధనలు కాదు, మన కోసము మన కుటుంబ సభ్యుల ప్రాణాలు కాపాడు కోసము నిబంధనలు పాటించాలి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి నేను పదే చెప్తా ఉన్నాను. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు డయాబెటీస్ పేషెంట్ కావచ్చు, అస్తమా పేషెంట్ కావచ్చు, లేకపోతే హార్ట్ పేషెంట్ కావచ్చు, క్యాన్సర్ పేషెంట్ కావచ్చు, కిడ్నీ పేషెంట్ కావచ్చు, ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నారో వాళ్లకు మరి తొందరగా ఈ కరోనా వ్యాధి సోకేటువంటి అవకాశం ఉంది. వాళ్ళకు కరోనా వ్యాధి వచ్చినట్లయితే చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఇళ్లలో ఆ రకమైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులను కోరుతా ఉన్నాను. మీ ఇంట్లో దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వారు ఇంతకుముందు చెప్పినట్టు ఎవరైనా ఉంటే వాళ్ళను పసిపిల్లలాగా మీరందరూ కాపాడుకోవాలి. వాళ్ళే ఎక్కువ మంది చనిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వాళ్ళను కరోనా బారి నుంచి పడకుండా కాపాడుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. పసిపిల్లలను కూడా కాపాడుకోవాలని కోరుతా ఉన్నాను. ఈరోజు మాస్క్ పెట్టుకోవడము పోలీసుల కోసమో ప్రభుత్వం కోసమో కాదు, మీ ప్రాణాలు కాపాడు కోసం మాస్క్ పెట్టుకోండి. మన యొక్క మానవ సమాజాన్ని కాపాడుకోవడం కోసం మాస్కులు పెట్టుకోండి. మన లాంటి పెద్ద దేశంలో
కరోనా సోకకుండా ఉండడమే ఉత్తమమైనటువంటి మార్గం. కరోనా సోకిన తర్వాత అందరికీ ఒకేసారి ట్రీట్మెంట్ దొరకాలంటే కూడా మరి కష్ట మానవ సాధ్యం కాదు. కాబట్టి నేను పట్టణ ప్రాంతాల ప్రజలు కానీ గ్రామీణ ప్రజలను కానీ కోరుతా ఉన్నాను, ఈ పరిస్థితుల్లో అందరి సహకారం అవసరం. ఈరోజు అందరూ కలిసిమెలిసిగా మనము ఈ యొక్క కరోనాను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. కరోనా వారియర్స్గా డాక్టర్స్ పోలీసులే కాదు, ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా, ప్రతి భారతీయుడు కూడా కరోనా వారియర్గా మాత్రమే ఈ కరోనాను మనం విజయవంతంగా ఎదుర్కొంటామని